రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గానికి సంబంధించినటువంటి తాలే రాజేష్ మనతో పాటు ఉన్నారు. ఈయన సుదీర్ఘకాలంగా డాక్టర్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మన్ననలు పొంది ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే సముచిత స్థానం అయితే కల్పించారు. ఈరోజు ఆయనకైతే టికెట్ రావడం జరిగింది. ఆయన మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి మీకు ఈరోజు చూసుకుంటే మొట్టమొదటిసారిగా మీకు టికెట్ రావడం పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా నా సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరపున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే నేను గడిచిన 12 సంవత్సరాలుగా రాజాం నియోజకవర్గంలోనే రాజాం టౌన్లోనే ఉంటూ ఒక వైద్యునిగా నా సేవలు అందించడం జరిగింది. అయితే నా సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఖచ్చితంగా ఆ బాధ్యతను నేను సక్సెస్ఫుల్గా నిర్వహిస్తానని నమ్మకంతో ఉన్నాను. అలానే రాజాం నియోజకవర్గ ప్రజలకు ఇంతకుముందు వైద్యునిగా ఎలా అయితే నేను ఒక సేవలు అందించానో రానున్న రోజుల్లో రాజకీయ నాయకుడిగా కూడా అంతకన్నా ఎక్కువగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని నేను మీకు తెలియజేస్తాను. అంటే మీరు ఆల్రెడీ వైద్యులే కాకుండా మీ నాన్నగారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కూడా రాజకీయ నేపథ్యం అయితే మొత్తానికి రాజా నియోజకవర్గం సంబంధించి అయితే మాత్రం ఉంది. ఈరోజు మీ నాన్నగారితో పాటు ఉన్నటువంటి నాయకులు ఈరోజు మీతో పాటు వస్తున్నారా? మా నాన్నగారు ఒక 1995 నుండి 2000 వరకు చేయడం జరిగింది. అంతకుముందు 84 నుండి 89 వరకు చేయడం జరిగింది. అయితే ఆయన ఉన్న నియోజకవర్గంలో సంతకవిటి, కొంతవరకు రేగిడి, ఇప్పుడున్న రాజాం నియోజకవర్గంలో కలడం జరిగింది. అందులో కొంతమంది నేతలు ఇప్పటికీ కూడాను మాతో సత్సంబంధాలతో కలిగి ఉన్నారు. వాళ్ళంతా కూడాను మాకు ఎలక్షన్లో హెల్ప్ చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. అలానే ఇప్పుడున్న 4 మండలాలు, నెక్స్ట్ రాజాం టౌన్ ఉన్న వాళ్ళు ప్రతి ఊర్లోనూ నా పేషెంట్స్ కానీ, నా పరిచయస్తులు కానీ, లేకపోతే మా అభిమానులు కానీ ఉన్నారు. ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో నాకు విజయానికి దోహదపడతాయని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే రాజాం పరిధిలో ఉన్నటువంటి రోడ్లు అయితే మాత్రం అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం ప్రతిపక్ష విమర్శలు ఉంటే ప్రజలు కూడా అంటుంటారు. దాన్ని ఎంతవరకు మీరు అభివృద్ధి చేయగలరు? అయితే మీకు ఒక చిన్న ఫ్లాష్ న్యూస్ చెప్పాలి. ఒకే ఒక్క కొరత ఉంది రాజాంకి, అది రాజాం మెయిన్ రోడ్డు. ఈరోజే రాజాం మెయిన్ రోడ్డు పనులన్నీ కూడాను స్టార్ట్ అయ్యాయి. మీరు ఒకసారి గమనిస్తే అక్కడ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. రాజాం మెయిన్ రోడ్ వర్క్స్ కూడా ఆల్రెడీ పెండింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. నా దగ్గర కొన్ని ఫొటోస్ కూడా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. కాంట్రాక్టర్ గారికి అలానే దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి సంతకవేటి మండలం వాల్తేరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి బలసల రేవ్ అయితే మాత్రం ఏనాటి నుంచో కలది. ఈ రోజైతే వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది, కానీ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎప్పటికైనా ముందుకెళ్తుందా, ఇంకా ఆ పరిస్థితి అలానే ఉంటుందా? ఖచ్చితంగా బలసల రేవ్ నిర్మాణం అనేది మా ఎజెండాలో, మా లోకల్ మేనిఫెస్టోలో ఉన్నది. అలానే సాయన్న కాలువ ఆధునీకరణ పనులు కూడాను మా యొక్క లోకల్ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ రెండు కూడా ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. ఇప్పుడు నారాయణపురం కుడికాలువకు సంబంధించి జైకాల్ నిధుల నుంచి వచ్చినటువంటి ఆ నిధులైతే మాత్రం ఇప్పుడు మధ్యాంతరంగా ఆగిపోయి పనులు కూడా మధ్యలో ఆగిపోవడం అయితే జరిగింది. నారాయణపురం కుడికాలువ అక్కడ రైతులకు అందవలసిన వాటర్ అయితే సదుపాయం ఇప్పుడు అందట్లేదు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు ఇప్పుడు? అయితే ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన ఈ పనుల గురించి నేను పూర్తి స్థాయిలో స్పందించలేను. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ పనులు కూడాను ఆల్రెడీ అయిపోవచ్చాయి. మరలా పనులు మళ్ళీ రీస్టార్ట్ కాబోతున్నాయి. అది ఏంటంటే ఎలక్షన్స్ అయిన తర్వాత అవన్నీ జరగబోతున్నాయని నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే మీరు మొదటగా మీకు ఇప్పుడు స్థానం అయితే ఇచ్చారు ఎమ్మెల్యేగా. మీరు వచ్చిన తర్వాత కానీ లేదా గతంలో కానీ ఏ సమస్యలు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నాయని మీరు గమనించారు? వాటిని ఎంతవరకు పరిష్కరించగలరు? ముఖ్యంగా నేను వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళే టైంలోనే నేను రావడం జరిగింది. అంటే ఒక అభ్యర్థిగా వచ్చాను. అంతకుముందు పార్టీలో సభ్యుడిగా కొనసాగాను. అయితే అభ్యర్థిగా ఉన్న తర్వాత నేను ముఖ్యంగా రాజాం రహదారుల సమస్యను చాలా ఎక్కువగా దృష్టి పెట్టి అందరినీ, నాయకుల్ని, అలానే పైనున్న అధికారులు అందరినీ కలవడం జరిగింది. అలానే కాంట్రాక్టర్ గారికి ఏదైతే పెండింగ్ ఇవి ఉన్నాయో అవన్నీ కూడాను గవర్నమెంట్ ద్వారా త్వరితగతిన అవన్నీ రిలీజ్ అయ్యేలాగా నేను నా వంతు పాత్ర పోషించాను. అందుకే ఈరోజు ఆ నిర్మాణ పనులన్నీ కూడాను మరలా పునఃస్టార్ట్ అయ్యాయి, రీస్టార్ట్ అయ్యాయి. అదే కాకుండా
కంచరాం అనే గ్రామంలో సుమారు 1400 ఇళ్లకు సంవత్సరం నుండి కూడాను మీటర్లు ఇవ్వలేని పరిస్థితి ఉండింది. ఇప్పుడైతే అక్కడ మంత్రి గారి చొరవ వలన వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు మనం అవన్నీ కూడాను మీటర్లు ఇవ్వగలిగాము. ఇవే కాకుండా ఎక్కడ రాజంలో కొంచెం పారిశుద్ధ్య రిలేటెడ్ మున్సిపాలిటీల్లో కొంచెం ఆ చెత్త ఇదంతా కూడాను ప్రాబ్లమాటిక్గా ఉంటే వాటిని కూడాను కమిషనర్ గారి సహాయంతో ఇంతకు ముందే కాలువల పూడికితీత ఇవన్నీ పనులు కూడా చేపట్టడం జరిగింది. అలానే రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా డివైడర్ మీద మొక్కలు పెంచడం, అలానే లైట్స్ కూడాను ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడాను ఇప్పుడు రాజాంని మీరు రాత్రిపూట చూస్తే ఒక రంగం చెప్పాలంటే వెలిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను వితిన్ షార్ట్ ప్యానెల్లోనే టైం పీరియడ్లోనే ఇవన్నీ నేను దృష్టి పెట్టాను. రానున్న రోజుల్లో ఇంకా దృష్టి పెట్టాల్సిన సమస్యలు చిన్నవి ఉన్నాయి. వాటి మీద కూడా నేను పూర్తి స్థాయిలో దృష్టి పెడతాను. అయితే ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎమ్మెల్యే అయిన మరుక్షణమే ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేస్తారు? ప్రజలకు మీరు ఆర్టీవీ తరపున మాటిస్తున్నారు. ఎమ్మెల్యే అయిన మొదట ఇప్పుడే ఆల్రెడీ నేను ఏదైతే ముందు నేను అనుకున్నానో రోడ్డు విస్తరణ పనులు అదైతే ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కంప్లీట్గా అయిపోయేలాగా చూస్తాను. అదే కాకుండా ఇంకా ఎప్పుడైతే మనం మాట్లాడుకున్న బల్సల్ రేవు కానీ లేకపోతే సాయన్న కాలువ ఆధునీకరణ పనులు కానీ వీటి మీద దృష్టి సారిస్తాను. ఇది కాకుండా రాజాంకి ఒక మెడికల్ కాలేజ్ తేవాలనేది నాకు ఒక డ్రీమ్. సో దాన్ని అనుసరించి ఎలా చేయాలి అని చెప్పి మేబీ జిఎంఆర్ గారితో వాళ్ళతో పెద్దలందరితోనూ మాట్లాడి మెడికల్ కాలేజ్ వచ్చేలాగా నేను నా ప్రయత్నాలు చేస్తాను. అంటే రాజాం నియోజకవర్గానికి సంబంధించిన యువతకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీరు? యువతకి ఎప్పుడు కూడాను న్యాయం జరిగింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది. ఎంతోమంది యువకులు ఇప్పుడు విద్యా కానుక ద్వారా విదేశీ విద్య ద్వారా ఇప్పుడు అబ్రాడ్లో కూడా సెటిల్ అవుతున్నారు. అలానే ఉన్నత విద్యలు చదువుతూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన కొత్త ఓటర్స్లో చాలామంది కూడా విద్యా దీవెన ఇవన్నీ తీసుకున్నారు. ఈ రకంగా విద్యను ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది. అలానే ఇదే కాకుండా ఇప్పుడు ఉద్యోగాల విషయంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అలానే మొదటి సంతకం కూడా వాలంటీర్ రిలేటెడ్దే అని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక రకంగా కొత్తగా వాలంటీర్లు తీసుకోవడమా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఇవన్నీ కూడాను నేను పాజిటివ్ సైన్గా భావిస్తున్నాను. అయితే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కావచ్చు, అక్కడ యువతకి ప్రధాన ఏ పాత్ర పోషిస్తారు అని అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు. అక్కడ యువతకి ఏ పాత్ర పోషిస్తారు అది మీరు చెప్పలేదు. యువతకి అంటే మీ ఉద్దేశం యువత పాత్ర నాకు అర్థం కాలేదు. అంటే యువతని బేస్ చేసుకుని యువతని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది యువత అక్కడక్కడ తప్పుదారి పడుతున్నారు. అంటే వాళ్ళు చదువు మీద కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీస్లో కానీ కొంచెం పక్కదారి పట్టి మాదక ద్రవ్యాలని లేకపోతే ఆల్కహాల్ అని ఇలాగా అంటే కాలేజెస్ ఎగ్గొట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు అలాగా చూస్తే చైన్ స్నాచింగ్ కేసెస్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడాను ఒక మంచి మార్గంలో పెట్టాలి, వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ కలిగించాలి. అలానే వాళ్ళందరినీ కూడాను కోఆర్డినేట్ చేస్తూ రకరకాల ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఆడదాం ఆంధ్ర అనేది అది ఒక మామూలు కార్యక్రమం కాదు, చాలా ఆలోచనతో చేసింది. ఎందుకంటే పండగ వచ్చేసరికి అందరూ కూడాను ప్యాక్ ఆడడమో లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడమో ఇలాంటివి పనులు చేయడం ఇవి చేసేవారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి అందరూ కలిసి ఆడుకునే ఆటలు, ఆరోగ్యానికి హెల్దీ గేమ్స్ ఇవన్నీ కూడాను ఇప్పుడు తీసుకొచ్చారు. ఇది చాలా శుభపరిణామం. అలానే ప్రతి సంవత్సరం కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సో అది కూడా ఒక రకంగా చాలా మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. యువతను ముఖ్యంగా రాజకీయాల వైపు కూడాను నడిపించాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన తీరు ఉంటుంది. వాళ్ళని కూడా నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడాను నేను ఒక కాలేజ్ లీడర్గా చేశాను, సెక్రటరీగా చేశాను. సో అప్పటి నుండి కూడా కొంత రాజకీయాల మీద అవగాహన ఉంది. మా ఫాదర్ వల్ల కొంత అవగాహన ఉంది. అలానే ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కూడాను రాజకీయాల వైపు, సమాజ సేవ వైపు నడిపించాలనేదే నాకు ముఖ్య ఉద్దేశం.
మరి ఇప్పుడు ఇంత ఒక ఫ్యూచర్ ప్లాన్గా మీరు ఆల్రెడీ నియోజకవర్గంలోకి వచ్చారు. మరి వలసలు అనేవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు వైసీపీ నుండి టీడీపీకి వలసలు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగాయి. కారణం ఏంటి? వైసీపీ నుండి టీడీపీకి వలసలు వెళ్ళాయి అనేది అవాస్తవం అండి. అయితే కొంతమంది నాయకులు చాలా తక్కువ మంది ఇంతకుముందు ఏదైతే ఎలక్షన్లో 2019లో మాతో పాటు లేరో ఆ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారో అందులో ఒక 30% మంది మాత్రం వెళ్ళిపోవడం జరిగింది. అది నేను అవకాశవాద రాజకీయం అని నేను భావిస్తాను. ఎందుకంటే అధికారంలో ఉన్నంత వరకు టీడీపీతో ఉండి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంత వరకు వాడేసుకొని ఎలక్షన్ రాగానే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ రేపొద్దున మేము అధికారంలోకి రాగానే ఇటు రావడానికి చూస్తున్నారు. అయితే నేను మీ ద్వారా మీడియా ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ మే 13, 2024లో మాకు మద్దతుగా ఉంటారో మా పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమే రేపొద్దున్న అన్ని రకాల పార్టీ పదవులు కానీ ఏ రకమైన ఇది కానీ ఉంటుంది. తర్వాత వలసలను నేనైతే అంగీకరించే పనే లేదు. ఎవరైతే ఇప్పుడు మాతో ఉన్నారో ఎవరైతే కష్టకాలంలో మాతో ఉన్నారో రేపొద్దున్న ఎలాగో రాబోతుంది మా జగనన్న ప్రభుత్వమే. సో రానున్న ప్రభుత్వంలో వాళ్ళకే మేము పెద్దపీట వేస్తాము. నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని కూడాను గెలిచిన తర్వాత వాళ్ళని ఎవరిని కూడాను మా పార్టీలోకి జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం ఇప్పటికే చేయడం జరిగింది. పైగా అక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటే అవి కూడా ఆ రోజు వర్క్ ఆల్రెడీ పూర్తవుతుంది జరుగుతుంది. అంతేకాకుండా సాగునీరు, త్రాగునీరు రైతాంగానికి అయితే ఇప్పటికే పెద్దపీట వేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ యువతకు మాత్రం ప్రత్యేకించి అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం అయితే నా వంతుగా నేను చేస్తాను. ప్రధానంగా నేను గెలిచిన మరొకసారి మెడికల్ కాలేజ్ మాత్రం రాజాంకి తీసుకున్న వస్తనైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాజాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాలే రాజేష్ మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.